హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే రవితేజ, మాస్ మహారాజ్ రవితేజ శివ నిర్వాణ డైరెక్షన్లో చేసిన ఇరుముడి సినిమా చూసి దాని మీద మీతో నా అభిప్రాయాలు పంచుకోవడం కోసం వచ్చాను. నార్మల్గా ఒక డివోషనల్ కంటెంట్ అంటే ఒక భక్తి రస ప్రధానమైన ఒక కంటెంట్ బ్యాక్డ్రాప్లో భయపెట్టి బాధ పెట్టి ఆడియన్స్ని చివరి వరకు అసలు అంటే గుటక పడకుండా మనిషికి కొన్ని సందర్భాల్లో అయితే అసలు అంటే ఎంత స్పైన్ చిల్లింగ్గా ఉందంటే ఈ స్టోరీ లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా గ్రిప్ ఎక్కడ వదలకుండా థియేటర్ ప్రసాద్ ఐమాక్స్లో పిన్ డ్రాప్ సైలెన్స్ సినిమా బిగినింగ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎక్కడో కొన్ని పాటలు వచ్చినప్పుడు చిన్న హుషార్ మూమెంట్ వచ్చింది, కానీ ఆ హుషార్ మూమెంట్ కోసం ఒక మాస్ మహారాజ్ లాంటి హీరో ఉన్నాడు కదా అని ఆయన కోసం సెపరేట్ సీన్లు రాసి ఆయన ఎగిర తన్ని 100 స్కార్పియోలు లేచి ఆయన అనవసరంగా నవ్వించడానికి ప్రయత్నం చేసి ఇలాంటి ఒక రొటీన్ రాటన్ కథ కాకుండా ఇలాంటి ఒక సోషల్లీ రిలవెంట్ అండ్ మోస్ట్ సెన్సిటివ్ యాస్పెక్ట్ని శివ నిర్వాణ ఒక కథలో బంధించి దానికి అద్భుతమైన పాత్రలను సృష్టించి ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే లాస్ట్ వరకు తీసుకెళ్ళి ఎక్కడ కూడా డాట్లెస్గా అంటే ఇది వేలెత్తి చూపించలేని విధంగా ఈ కథని లాస్ట్ వరకు నడిపించినందుకు నిజంగా శివ నిర్వాణకి ముందు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. రెండో హ్యాట్స్ ఆఫ్ మాస్ మహారాజ్ రవితేజకి. ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో అతను కొంచెం స్లాక్ పీరియడ్లో ఉన్నారు రవితేజ గారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి హీరోలు నిజంగా వాళ్ళకి హిట్స్ మీద హిట్స్ వస్తుంటే రవితేజ లాంటి హీరోస్కి సినిమా ఇండస్ట్రీ గలగల కలకల అని చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కడైనా కొంచెం వీక్ అయినా నీరు గారిన సినిమా పరిశ్రమకి అది చాలా పెద్ద చేటు. ఈ సినిమాలో రవితేజకి నేను రెండో హ్యాట్స్ ఆఫ్ ఎందుకు చెప్పానంటే అసలు ఇలాంటి కథ ఒప్పుకున్నందుకు. శివ నిర్వాణ ఎలాంటి కథ రాశాడంటే అందులో హీరో కూడా ఒక క్యారెక్టర్ లైక్ ఎనీ అదర్ క్యారెక్టర్. కథలో నడిచే సంఘటనలతో, కథలో పాత్రలు చేసే దుర్మార్గాలతో, పైశాచిక ప్రవృత్తులతో ఎటువంటి సంబంధం హీరోకి లేకుండా కథ నడుస్తుంటుంది. అందులో హీరో క్యారెక్టర్ కూడా కొనసాగుతుంది లాస్ట్ వరకు. తనకి సంబంధం లేకుండా జరిగిన ప్రతి సంఘటన, తన ప్రమేయం లేకుండా చోటు చేసుకున్న ప్రతి పరిణామం కథలో చివరి వరకు వాటన్నిటికీ హీరో లాస్ట్లో సమాధానం చెప్తాడే, అది కూడా చాలా ఆర్గానిక్గా అంటే ఇప్పుడు ఎక్కడైతే షూటింగ్ జరిగిన లొకేషన్స్ ఉన్నాయో అవి ఎంత న్యాచురల్గా, ఎంత సహజ సిద్ధంగా ఆ లొకేషన్స్, ఆ ఊరు, ఆ గ్రామం, ఆ చుట్టుపక్కల ప్రాంతం, కొండలు, లోయలు, జలపాతాలు వీటన్నిటి మధ్యలో ఎంత న్యాచురల్గా జరిగిందో కథలో లాస్ట్ వరకు వచ్చి లాస్ట్లో ఏంటి హీరో విజృంభించడేంటి, వీరావేశం ఎత్తడేంటి, ఉగ్రరూపం దాల్చడేంటి అని అనుకుంటున్న టైంలో అవి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా చెయ్యక తప్పని పరిస్థితిని హీరోకి పట్టుకొచ్చి ఆడియన్స్ కూడా ఇంకా హీరో రావాలి అని అన్నప్పుడు డైరెక్టర్ హీరోని రిలీజ్ చేశాడు. అప్పటి వరకు డైరెక్టరు హీరోని కూడా ఒక క్యారెక్టర్గా మాత్రమే డీల్ చేశాడు. చాలా ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఏ మోస్ట్ ఎఫెక్షనేట్ ఫాదర్ రవితేజ. ఇందులో ఒక కుటుంబంలో ఒక సాదాసీదా తండ్రి పాత్రని రవితేజ ఎంత అంటే మనం రవితేజ లాంటి హీరోని ఇలాంటి కథలో ఎక్స్పెక్ట్ చేయగలమా? చేయలేం. అసలు ఫస్ట్ హాఫ్లో జరిగిన సీన్స్ కొంత అలాగా బిల్డప్ అంటే ఆ వరల్డ్ క్రియేషన్కి కొంతవరకు టైం తీసుకున్నా ఆ తర్వాత అసలు ఒక్కొక్క సీను జరుగుతుంటే అసలు గుండె బరువు ఎక్కి బద్దలవుద్ది. అలాంటి సీన్స్ ఉన్నాయి. అంటే ఆడపిల్లల్ని పెంపకంలో
తల్లిదండ్రులు చాలా గొప్పగా పెంచుతున్నాం అనుకుని సోషల్ లిబర్టీస్‌లో వాళ్ళని వదిలేసి, వాళ్ళ సంగతి వాళ్ళే చూసుకుంటారులే, వాళ్ళ నడక వాళ్ళే నేర్చుకుంటారు, లేకపోతే వాళ్ళ రక్షణ వాళ్ళే కల్పించుకునే దిశగా వాళ్ళు చాలా ధైర్యవంతంగా పెరగాలి అనుకునే ఫాదర్ అండ్ మదర్‌కి ఈ సినిమా ఒక రెడ్ అలర్ట్. చూడాలి సినిమా. అంటే ఆడపిల్లలు బయటికెళ్ళిన తర్వాత వాళ్ళకి మగాళ్ళ వల్లే కాదు, ఆడవాళ్ళ వల్ల కూడా అన్యాయాలు జరుగుతాయి. ఆడవాళ్ళు కూడా వాళ్ళ మీద అకృత్యాలు జరపగలరు. జరుగుతున్నాయి ఇలాంటివి సమాజంలో చాలా చోట్ల. అలాంటి వాట్లన్నిటికీ ఈ సినిమా ఓ పెద్ద పొలికేక, ఓ పెద్ద మేలుకొలుపు. ఇది ఒక పెద్ద మలుపు. ఈ మలుపు ఎలాంటిదంటే, హీరోలు, డైరెక్టర్లు చెప్పింది గనక చెయ్యగలిగితే ఇరుముడి లాంటి సినిమాలొస్తాయి. లాస్ట్ వరకు అసలు అయ్యప్ప స్వామి పాటలు బాగున్నాయి. అండ్ ఆ హ్యాపీ మూమెంట్స్ బాగున్నాయి. ఆ డాటర్‌కి, కూతురికి, తండ్రికి ఉండే మంచి అనుబంధం. ఏ తండ్రైనా ఆడపిల్లని ఎక్కువ ప్రేమిస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టే లాస్ట్‌లో అంటే కొడుక్కి జరిగిన హీరో తాలూకా ఎమోషన్ ఎండలో అలాగే ఉంటుంది. కానీ ఒక ఆడపిల్లని మొదటి నుంచి కొస వరకు ఒక డాటర్‌ని ఆడిటోరియంసు అంత ప్రేమించే అంతగా దాన్ని తీర్చిదిద్ది, సరిదిద్ది డైరెక్టరు లాస్ట్‌లో ఆ క్యారెక్టర్‌కి ఇచ్చిన ఆ ముగింపు ఉంది చూసారా? అక్కడ మాత్రం అసలు కళ్ళ నీళ్ల పర్యంతమయ్యారు ఆడియన్స్ మాత్రం. నిజంగా ఎంత సెంటిమెంట్‌ని దానిలో డ్రైవ్ చేసి అసలు ఇంట్రిగ్యూయింగ్ అనో మాట అన్నాడు. ఎవరు మొన్న ఏదో ఇంటర్వ్యూలో ఆయన శివ నిర్వాణ. మోస్ట్ ఇంట్రిగ్యూయింగ్ కాన్సెప్ట్. అంటే అసలు రోమాలు నిక్కపొడుచుకుంటాయి. మనిషికి ఒక్కొక్కసారి వణుకు పుడుతుంది కొన్ని సీన్స్‌లో. ఆ టీచరు గెస్ట్ హౌస్‌లో జరిగే సన్నివేశం మొట్టమొదట ఓపెన్ అవ్వగానే జల్లుమంటది థియేటర్‌లో. ఇంకక్కడి నుంచి మనం ఊహించని మలుపులే సినిమా అంతా కూడా. ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ స్పాయిలర్స్, బట్ ఐ విల్ టెల్ యూ మై ఫీలింగ్. అలాంటి స్పాయిలర్స్ లేకుండా చెప్పడానికే నేను ట్రై చేస్తున్నా అండ్ ఇబ్బంది పడుతున్నా చెప్పడానికి. ఎందుకంటే అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉన్నాయి సీన్స్ అన్నీ కూడా. ఒక క్యారెక్టర్ కాదు, ప్రియభవాని శంకర్ ఆ అమ్మాయి చేసిన హౌస్ వైఫ్. అంటే అలాంటి క్యారెక్టర్లు ఈ రోజున మోడర్న్ హీరోయిన్స్ ఒప్పుకోరు కూడా. బట్ షీ బికేమ్ జస్ట్ ఎ నార్మల్ హౌస్ వైఫ్ హూ కాంట్రిబ్యూటెడ్ టు ది ఎన్హాన్స్‌మెంట్ ఆఫ్ ది స్టోరీ ఎమోషన్. అంత అద్భుతంగా ఆ క్యారెక్టరు, నక్షత్ర డాటర్ క్యారెక్టరు అండ్ తర్వాత తక్కిమ ఆడపిల్లలు ఆ ఊళ్ళో క్యారెక్టర్సు అండ్ సాయి కుమార్ క్యారెక్టర్. అంటే అతను మంచి నటుడు, గంభీరమైన నటుడు కాబట్టి అలాంటి గంభీరమైన పాత్రని చాలా గౌరవప్రదంగా నడుపుతూ లాస్ట్‌లో వచ్చేసరికి తను హెల్ప్‌లెస్ కండిషన్‌లో ఎలాంటి దారుణానికి ఒడిగట్టాడు అన్నది గనుక మనం చూస్తే అస్సలు మనం వీ కాంట్ బిలీవ్ అవర్ ఐస్ అండ్ వీ కెనాట్ బిలీవ్ అవర్ ఇయర్స్. అలాంటి ఒక అద్భుతమైన నేను ఎందుకింత డీప్‌గా చెప్తున్నానంటే సినిమాలు ఈ రోజున ఇలాంటి కథ, అలాంటి వాతావరణం, అలాంటి ఊరు, అలాంటి లొకేషను ప్రతిదీ హైలైట్ అయ్యే సినిమాలో. జీవి ప్రకాష్ చేసిన పాటలు అండ్ ఆర్ఆర్ రికార్డింగ్ చాలా. జీవి ప్రకాష్ ఈ మధ్య కొన్ని లాగించేస్తున్నాడని అన్న పేరు వచ్చింది అతనికి ఇండస్ట్రీలో. సరిగ్గా చేయట్లేదన్న పేరు కూడా వచ్చింది. అలాంటి జీవి ప్రకాష్ ఈ సినిమాలో మాత్రం పరిపూర్ణమైన న్యాయం. అంటే కథ బట్టి వాళ్ళకు కూడా ఎమోషన్ వస్తుందేమో, పర్ఫెక్షన్ వస్తుందేమో అని అనిపించింది నాకు ఈ సినిమా చూస్తే. అలాగే విష్ణు శర్మ డీఓపి ఏం లైటింగ్ అరేంజ్‌మెంటు, ఏమి ఫ్రేమింగు అసలు. ఒక్క షాట్ కూడా మీకు కథ చెప్పకుండా లేదు సినిమాలో. ఒక ఫ్రేమ్ కూడా కథని ముందుకు తీసుకెళ్లకుండా లేదు. అంత పెర్ఫెక్షన్ ఫిల్మ్‌లో. సర్జికల్ ప్రెసిషన్ అంటారే, ఆ సర్జికల్ ప్రెసిషన్‌కి ఈ సినిమా ఒక లైవ్ డాక్యుమెంట్. ఇరుముడి సినిమా. అండ్ ఎడిటింగ్ చేసిన ప్రవీణ్ పూడి. నిజంగా ఎడిటింగ్ అంటే ఆఫ్‌కోర్స్ ఇవన్నీ మళ్ళీ డైరెక్టర్ 24 కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా! ఈ 24 క్రాఫ్ట్‌లని మళ్ళీ మోసుకెళ్లాల్సింది డైరెక్టరే. అందులో ఏది పాడైనా డైరెక్టర్‌కి చేత కాదనే అంటారు. కాబట్టి డైరెక్టర్‌కి పూర్తిగా నేను మొత్తం డైరెక్టర్‌కే క్రెడిట్ అంతా ఇస్తున్నా. బట్ ఎవరి క్రాఫ్ట్‌ని వాళ్ళు అంత అద్భుతంగా చేయబట్టి ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో సీన్స్ చూస్తుంటే అసలు ఏమి కథ రాశాడు,
అండ్ రవితేజ గారు ఎంత లోబడిపోయాడు ఆ క్యారెక్టర్కి, ఎంత లొంగిపోయి ఆ క్యారెక్టర్ చేశాడు అనేది మనం చూస్తే కనుక రవితేజని ఆయన మాస్ మహారాజ్గా ఆయనకున్న మాస్ ఫాలోయింగ్లు, ఆయన కనిపించగానే కేకలు, కేరింతలు ఇవన్నీ కామనే. కానీ ఈ సినిమాతో రవితేజకి ఒక గొప్ప డిగ్నిటీ, ఒక రెస్పెక్ట్. ఎందుకంటే ఆడపిల్లలకి జరుగుతున్న అన్యాయాలకి ఒక హీరో నిలబడ్డప్పుడు, అందులో ఒక డైలాగ్ ఉంది కదా, వెనకాతలో ఒకడు ఉన్నాడు, కోపం వస్తే పేగులు తీస్తాడని ఒక డైలాగ్ ఉంది చూసారా, ఆ డైలాగే హీరోయిజం సినిమా మొత్తానికి. అండ్ అది నిజంగా లాస్ట్కి నిలబెట్టాడు డైరెక్టర్ శివ నిర్వాణ. కాబట్టి ఈ సినిమాలో ఇది పార్ట్ బాగుంది, ఈ పార్ట్ బాగోలేదు ఏంటండి, ఆ సెకండ్ హాఫ్లో ఆ ఎమ్మెల్యే క్యారెక్టరు ఒకసారి టర్న్ అయిన విధానం కానీ, లేకపోతే సాయి కుమార్ క్యారెక్టర్ మలుపు, ఆ టర్న్ ట్విస్ట్ ఇస్తే అప్పటి వరకు అయ్యప్ప స్వామి గురుస్వామి ఆయన, అలాంటి వాడు ఒక్కసారి తను ఒక నిస్సహాయ స్థితిలో ఎలాంటి దారుణమైన పనికి ఒడిగట్టాడు, అవన్నీ రివీల్ అవుతాయి నాన్ లీనియర్లో. అప్పుడు మనకు నిజంగా ఓ నీ అమ్మ ఏంట్రా బాబు ఈ సినిమా అనే ఫీలింగ్తో బయటకు వస్తాం. గుండె బరువు ఎక్కిపోద్ది. చాలామంది బయటకు వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు థియేటర్లో. ఆ ఇంట్రిగ్యూయింగ్ మోస్ట్. అయితే నేను నా ట్రైలర్ రివ్యూలోనే మొట్టమొదటి నుంచి సినిమాకి హైప్ పెరుగుతూ వచ్చింది. కాకపోతే 50-50% మాస్ హీరోల సినిమాలు ఎప్పుడు కూడా కొత్త ఇలా, కాకపోతే దే మేడ్ ష్యూర్ ఇలాంటి ఒక కథని తీసినప్పుడు కొంచెం ఆ మలయాళం వాళ్ళు తీస్తారు, వాళ్ళు చూసేస్తారు, మనం కూడా ఇక్కడికి వచ్చాక చప్పట్లు కొట్టేస్తాం. కానీ మలయాళం సినిమా బాబులో తీసాడు శివ నిర్వాణ. దానికి సహకరించి ప్రోత్సహించిన రవితేజ గారిని నేను మరొకసారి మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నా. అండ్ మైత్రి వాళ్ళు ఫస్ట్ కాంబినేషన్ రవితేజతో, అండ్ దే ఆల్సో బిల్టప్ సచ్ ఏ ఫెంటాస్టిక్ వరల్డ్. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏ డైరెక్టర్ చేసినా వాళ్ళు అంత స్ట్రెంగ్త్, అంత ఎనర్జీ ఇస్తారు ఆ టీంకి, యూనిట్కి. వాళ్ళ ద్వారా దే విల్ నాట్ ఇంటర్ఫియర్. ఒకసారి కథ ఓకే అనుకున్న తర్వాత, కథ విన్న తర్వాత రవితేజ అనుకున్నారు. కాబట్టి ఇది రవితేజ కోసం రాసిన కథ కాదు, కథ కోసం రవితేజని తీసుకొచ్చారు. కాబట్టే ఈ కథకు ఆ పరిపూర్ణత్వం, ఆ ఇమోషనల్ అవుట్బర్స్ట్ సినిమాలో ఇది ఆడియన్స్ మొత్తం అమ్మా నాన్నలు, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఉన్న అన్నదమ్ములే కాదు, ఇటు మొత్తం వాచ్ చేయండి సినిమాని. సొసైటీ మొత్తం వాచ్ చేసి తీరాలి. అది ఈ సినిమా ఇరుముడి. బాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.